టీ20 ప్రపంచ క్రికెట్‌లో రారాజులుగా వెలుగొందుతున్న టీమిండియాను వారి సింహాసనంపై నుంచి లాగేసి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించుకున్న ఇంగ్లాండ్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. తమ సొంత గడ్డపై భారత్‌ను ఏకంగా 4-0 తేడాతో ఊడ్చేసి వైట్ వాష్ చేసిన అద్భుత విజయంపై ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. కాగితం మీద ఎంతో బలంగా కనిపించే భారత జట్టును ఈ స్థాయిలో చిత్తు చేయడం తమకు అనంతమైన ఆనందాన్ని ఇస్తోందని, తమ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి విమర్శకుల నోళ్లు మూయించారని మెక్కల్లమ్ గర్వంగా ప్రకటించాడు. ఇలాంటి ఒక చారిత్రక విజయాన్ని బహుశా క్రికెట్ పండితులు కూడా ఊహించి ఉండకపోవచ్చు, కానీ అంచనాలను తలకిందులు చేస్తూ సరికొత్త చరిత్ర లిఖించడం తమ జట్టుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు. భారత జట్టును తమ సొంత గడ్డపై ఏకపక్షంగా ఓడిస్తామన్న నమ్మకం తమకు సిరీస్ మొదలవక ముందే చాలా బలంగా ఉందని మెక్కల్లమ్ కుండబద్దలుగొట్టాడు. తమ కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఇద్దరూ కూడా సిరీస్ మొదలవక ముందే ఇండియా లోపాలను మీడియాకు చెప్పారని, వారి మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని గమనిస్తే ఇంగ్లాండ్ ఎంతటి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిందో సగటు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమవుతుందని చెప్పుకొచ్చాడు. టీమిండియా ఆటగాళ్ల అతిపెద్ద బలహీనతను తాము ముందే పసిగట్టామని, ఐపీఎల్లో కేవలం బ్యాటింగ్కు అనుకూలించే ఫ్లాట్ పిచ్ల మీద సిక్సర్లు బాది అలవాటు పడిన భారత బ్యాటర్లు ఇంగ్లాండ్ కండిషన్లో పెద్ద బౌండరీలలో స్వింగ్, బౌన్స్ అయ్యే ట్రాక్ల మీద ఖచ్చితంగా చేతులెత్తేస్తారని తమకు ముందే పూర్తి అవగాహన ఉందని ఆయన విశ్లేషించాడు. దానికి తగ్గట్లుగానే ఇంగ్లాండ్ బౌలర్ల ముందు మన ఆటగాళ్లు కకలావికలమై ఘోరంగా అట్టర్ఫ్లాప్ అయ్యారు. భారత బ్యాటింగ్ లోపాలను పసిగట్టిన ఇంగ్లాండ్ వ్యూహకర్తలు ఎంతో పగడ్బందీ ప్లానింగ్తో బరిలోకి దిగి టీమిండియాను కట్టడి చేయడంలో 100% సఫలమయ్యారు. డబ్బులు కురిపించే లీగ్ల మీద కాకుండా కఠినమైన పిచ్లపై ఆడే అసలైన క్రికెట్ టెక్నిక్ మీద దృష్టి పెట్టకపోతే ఇలాంటి ఘోర పరాభవాలు తప్పవని మెక్కల్లమ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.